లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. దీంతో ఆమెను తిహార్ జైలుకు తరలించారు ఈడీ అధికారులు. కవిత విజ్ఞప్తి మేరకు జైల్లో వెసులుబాటు కల్పించింది కోర్టు. ఇంటి భోజనం, మెడిసిన్స్ తో పాటు పలు వసతులకు అనుమతి ఇచ్చింది. బెయిల్ దరఖాస్తుపై ఏప్రిల్ 1న విచారించనుంది కోర్టు. తన అరెస్ట్ మనీ లాండరింగ్ కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఫైర్ అయ్యారు కవిత. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కవితను తీహార్ జైలుకు తరలించారు. రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలతో కవితను తీహార్ జైలుకు తరలించారు. కవిత విజ్ఞప్తి మేరకు జైలులో వెసులుబాటు కల్పించింది కోర్టు. కవితకు ఇంటి భోజనంతో పాటు మెడిసిన్స్, పెన్ను, పుస్తకాలు, పేపర్స్, బెడ్షీట్, బ్లాంకెట్ వాడుకునేందుకు కోర్టు అనుమతిచ్చింది. కవిత నిద్రపోయేందుకు మంచం, పరుపు స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు ఓకే చెప్పింది. కస్టడీలో ఉన్నప్పుడు కవితకు చేసిన అన్ని మెడికల్ టెస్టుల రికార్డులను ఆమె తరఫు లాయర్లకు అందజేయాలని ఈడీని ఆదేశించింది కోర్టు. అంతకుముందు కవిత 10 రోజుల కస్టడీ ముగియడంతో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది ఈడీ. ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. దీంతో ఆమెను ఏప్రిల్ 9వ తేదీ వరకు విచారించనున్నారు. 9న ఉదయం 11 గంటలకు కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు ఈడీ అధికారులు. లిక్కర్ కేసులో కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఏప్రిల్ 1న బెయిల్ పిటిషన్పై వాదనలు వింటామని చెప్పింది. తన కొడుక్కి ఎగ్జామ్స్ ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు కవిత. వచ్చే నెల 16 వరకు కొడుకుకు పరీక్షలున్నాయని వివరించారు. అప్పటి వరకు బెయిల్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్, ఈడీ అరెస్టుపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తన అరెస్ట్ మనీ లాండరింగ్ కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఆరోపించారు. కడిగిన ముత్యంలా తాను బయటకు వస్తానని చెప్పారు. ఢిల్లీలో కోర్టుకు హాజరుపరిచే టైంలో ఈ కామెంట్స్ చేశారు కవిత. కడిగిన ముత్యంలో బయటకు వస్తాను, నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ ఎ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. ఏప్రిల్ 1న కవిత బెయిల్ దరఖాస్తు వస్తుందన్నారు కవిత తరఫు న్యాయవాది నితీష్ రాణా. 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ రిమాండ్ విధించారని చెప్పారు. రిమాండ్కు అనేక కారణాలున్నాయన్నారు లాయర్ నితీష్ రాణా. He has been remanded to JC for 14 days and the bail application is coming up on 1st of April for hearing. On what ground she has sought interim bail, sir? There are many grounds to we have to press on 1st of April. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. బెయిల్ కోసం వేసిన పిటిషన్ ఏప్రిల్ 1న విచారణకు వస్తుందని చెప్పారు. ఈడీ కేసులకు బీఆర్ఎస్ భయపడదన్నారు రవిచంద్ర. ఒకరోజు నోటిఫికేషన్కు ఒకరోజు ముందుగా అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టి తీసుకొచ్చి కవితమ్మను అరెస్ట్ చేయడం అక్రమం. ఇది ప్రజలకు భారతదేశం మొత్తం గమనిస్తున్నారు, తెలంగాణ రాష్ట్రమే కాకుండా. ఖచ్చితంగా కూడా ఇలాంటి వాటిని దేశ ప్రజలు గుర్తుపెట్టుకొని బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు. రేపటి నుంచి తీహార్ జైల్లోనే ప్రశ్నించనుంది ఈడీ. 9 రోజుల విచారణలో పలు కీలక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు ఈడీ అధికారులు.